అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు అంటే అర్థం విశ్వ అంటే విశ్వం అంతటా, వసు అంటే లక్ష్మీదేవి. విశ్వం అంతటా లక్ష్మీదేవితో కూడినటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఇంతకీ తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? ఒకసారి విష్ణు మాయ వలన నారద ముని స్త్రీ రూపంలోకి మారిపోతాడు. స్త్రీ రూపంలోకి మారిన నారదుడికి ఒక రాజుతో వివాహం జరుగుతుంది. వీరిద్దరికి 60 మంది సంతానం కలుగుతుంది. ఒకరోజు రాజుగారు యుద్ధానికి వెళుతూ రాజుతో పాటు 60 మంది సంతానాన్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్తారు. అప్పుడు యుద్ధంలో రాజుతో పాటు వారి 60 మంది సంతానం కూడా చనిపోతారు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడి విష్ణుమూర్తిని శరణు కోరుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై 60 మంది సంతానము 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు. ఈ 60 మంది పిల్లల పేర్లే తెలుగు సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము.